స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్. మీ రెండు పడ్డాయి. నువ్వు ఒకటి తీసుకో నీదేలేగా. వరల్డ్ ఫేమస్ లవర్స్ అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను లవ్ గురు, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ కోసం బతుకుతాను, నెక్స్ట్ జన్మలో కూడా ప్రేమ కోసమే పుడతాను. నాకు తెలిసి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ అందరూ ఏంటి మీరు లవ్ గురు కాదు, నాకు తెలిసి ఇంకొకటి అనుకుంటున్నా. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక లవ్ గురుగా మీ అందరికీ కూడా ప్రేమ పాటలు బోల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ అంటే పెదాలు పలికే పదాలు మాత్రమే కాదు, పెదాలకు సైతం అందని భావం. కళ్ళకి నచ్చిన అమ్మాయిని కళ్ళు మూసుకుని తెరిచేలోపు మర్చిపోవచ్చేమో, మనసుకు నచ్చిన అమ్మాయిని మరణం దాకా మర్చిపోలేము మనం. క్షణంలో పుట్టడం నిజమైతే, క్షణంలో ప్రాణం పోవడం నిజమైతే, క్షణంలో పుట్టిన ప్రేమ కూడా చాలా చాలా నిజం. ఆ తర్వాత మీరందరూ ఒక్కడే సినిమా చూసారు, అందరూ హీరోకి హీరోయిన్ కి ప్రేమ ఉన్నదని అనుకుంటారు. కానీ అసలు కాదండి. ప్రకాష్ రాజ్ గారికి మహేష్ బాబు గారికి ప్రేమ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారికి మహేష్ బాబు గారి మీద ఎంత ప్రేమ లేకపోతే ఒక సంవత్సరం పాటు స్నానం చేయకుండా బురద రాసుకుని అలా కూర్చొని ఉంటాడు. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి, టైటానిక్ సినిమాలో చాలా గొప్ప ప్రేమ ఉందండి. అమ్మాయి ఐసు గడ్డ మీద ఉండి అబ్బాయి నీటిలో ఉండి చెయ్యి పట్టుకుంటే అందరూ ఏమనుకుంటారు, కాపాడడానికి అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమతో ఆ టైంలోనైనా సరే ఆ అబ్బాయిని ఈత నేర్చుకోమని చెప్పింది. దీని ఫలితంగా ఏమైంది, అమ్మాయి గడ్డ మీద మిగిలిపోయింది, అబ్బాయి గడ్డలో కలిసిపోయాడు. చాలా మంది పాట తాలూకా మీనింగ్ తెలుసుకోకుండా రీల్స్ చేస్తుంటారండి. అందరూ అత్తిరిక్కమ్మయ్య గొర్రె హాయ్ 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 తెగ చేస్తున్నారండి రీల్స్. అర్థం తెలుసుకోపోతే ఎలాగా? అమ్మాయిలు ముందే హింట్ ఇస్తున్నారు, అత్తకి కొడుక్కి మధ్యలో నేను దూరుతున్నాను అంటే ఆ గొర్రెగాడికి తెలియక హాయ్ హాయ్ అన్నాడు, హాయ్ హాయ్ అన్నాడు. మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండదండి. ఓకే, ఇప్పుడు పోయిందని చెప్పమంటున్నాడు. ఓకే మై డియర్ లవర్, మీ అందరికీ కూడా ఇప్పుడు నేను లవ్ గురువుగా మీ డౌట్స్ ఏముంటే నాతో చెప్పి క్లియర్ చేసుకోవచ్చు. సార్, ఒక మనిషి 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఆ 4 ఫ్యామిలీలు ఎంటపడడం మానేస్తే 4 ఏం కర్మ 40 చేసుకోవచ్చు. ఇంకో డౌట్ సార్, సినిమా థియేటర్ లో మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో 4 ఆటలు ఉంటాయి. 5వ ఆట వేయచ్చు కదా సార్? 5వ ఆట ఎందుకు? మనకు 5గురు ఉన్నారు, ఒకటి మిస్ అవుతున్నారు. నీ దిక్కుమాల బెనిఫిట్ కోసం అలాంటి బెనిఫిట్స్ వెయ్యరు నాయన. లవ్ గురు గారు, ఒక అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి సార్? ఒక అమ్మాయిని పడేయాలంటే పీక్ ఇవ్వాలి. ఏంటి సార్? పువ్వు ఉంటది కదా, ఇది పీక్ ఇవ్వాలి. పువ్వు ఇస్తే ఇస్తారా సార్? ఇస్తారు, లాగి లెంపకాయ ఇస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? అది భార్యాభర్తలను అడగాలి, నన్ను కాదు. రాఘు గారు, మా అమ్మాయికి ఒక డౌట్ ఉంది. అంత పెద్ద అమ్మాయి ఉందా మీకు? అవును. అసలు లవ్ అంటే ఏంటి రాఘు గారు? నాకు సిగ్గేస్తుంది, మీరు వెళ్ళండి ప్లీజ్. ఇంకా నేను చాలా సమాధానాలు చెప్పాలి. పర్లేదు చెప్పండి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. యాక్చువల్లీ మీరు ఈ గెటప్ లో చాలా బాగున్నారు రాఘవ్ గారు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. పాట ఆపేశారు. మళ్ళీ ఒకటి పడిపోయింది. చెప్తే ఇక్కడ పోస్తే చెట్లు ఉన్నాయి కదా. ఏంటి పోస్తారు, ఇది చెట్టు కాదు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫ్లవర్ వాజ్. ఫ్లవర్ వాజా? నాకు ఎందుకో మీ పూలు అసలు వాడలేదండి, ఎందుకంటారు? ముందు ఈ అబ్బాయిని అక్కడి నుంచి జిప్పు తీస్తున్నాడు, అక్కడ దిగబెట్టండి ముందు చెప్తాను. సార్, బేసిక్ గా నాకు చేతపడి చేయాలండి, చేసి పెడతారా? ఏంటి ఇవన్నీ చూస్తే చేతబడి చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? చేతబడి చేసేవాళ్ళు ప్రేమ పడేంటి, లవ్ పాఠాలు చెప్పడానికి వచ్చి అక్కడ. లవ్ పాఠాలా? నేను ఇంక బుగ్గలు చూసి బుగ్గడం ఉన్నానండి. బుగ్గలు నీకు
మీరు లవ్ గురు అంటున్నారు కదా, ఎస్, ఈ రోజు అందరికి ప్రేమ పాఠాలు చెప్తారు. ఒక్క నిమిషం పదరా. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు? అదే బుక్స్ పెన్ తెచ్చుకుంటాను. ఈ అలాంటి అతి ప్రేమలే చూపించొద్దు నా దగ్గర. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఏం చేయాలి సార్? అందరూ ఇదే అడుగుతారేంటండి? వ్యాలంటైన్ డే రోజు అడగాల్సిన ప్రశ్నలు కాదు ఇది. ఎక్కడో కుట్ర జరుగుతుంది నా మీద. అసలు ఈ ఎంబ్లం చూసన్నా మాట్లాడడం నేర్చుకోండి సార్ అందరూ. ఇది చూసారు సార్ ఎలా ఉందో? ఎరవకండి. ఈ రోజు దీని మీద నాకే అధికారం ఉంది. ఇది మీదేనా? ఇది మీదేనా? ఇవన్నీ కాదు కదా సార్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఏం చేయాలి సార్? మీ ఇంట్లో మీ హావ నడుస్తుందా, మీ వైఫ్ నడుస్తుందా సార్? అన్ని ఇవే అడిగారంటే కోపంగా ఉన్నా అనుకోండి మా ఆవిడ అవా నడుస్తుంది, మా ఆవిడ కోపంగా ఉందనుకోండి ఆవిడ అవా నడుస్తుంది. రాఘవ్ గారు ఇప్పుడు పూలు బయట ఉన్నాయి, వేర్లు ఎక్కడ ఉన్నాయండి? వేర్లు ఎక్కడ ఉన్నాయండి? ఈ రోజు ఈ క్వశ్చన్ బ్యాన్ చేసేయండి. అన్న, నేను ప్రేమించిన వ్యక్తికి పొద్దున నా ముఖం అందంగా కనబడాలి, మధ్యాహ్నం నా ముఖం అందంగా కనబడాలి, రాత్రి కూడా నా ముఖం అందంగానే కనబడాలి. అంటే ఏం చేయాలి? ముందు ముఖం ఉండాలి, ఆ ముఖం అందంగా ఉండాలి. మా ఫ్రెండ్ కి నైట్ టైం నిద్ర పట్టట్లేదంట, ఏం చేయాలి ఒకసారి చెప్పరా? డాక్టర్ చూపించుకుంటే సరిపోద్దండి, మంచి మాత్ర రాస్తారు. అక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదంట. అయితే నీ మొహం కొంచెం దూరంగా పెట్టమ్మా, పడుకునిద్ది. దూరంగా పెట్టమ్మా, పడుకునిద్ది. నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. వారే చెప్పేశారు చూసారా, లవ్ కి సంబంధించిన డౌట్స్ అనే లవర్సే చెప్పగలరు. సార్ లవ్ గురు గారు అలసిపోయినట్టున్నారు. అయ్యా రాఘవ గారు, మీరు ఇలా లవ్ గురు అవడానికి రీజన్ ఎవరు? అమ్మాయి ఎవరు? అమ్మాయిని పిలవండి ఒకసారి ఫస్ట్. కమ్ ఆన్, వెల్కమ్. ఇప్పుడు చెప్పండి, అమ్మాయికి చెప్పండి లవ్ గురించి, మేము వింటాం. చెప్పండి సార్, షుగర్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, బీపీ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో? ఫైనల్ గా మా అందరి తరపున ఒకే ఒక క్వశ్చన్ అండి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలండి. ఇలా ఏదో రోజు మ్యారేజ్ డే వస్తుంది, అప్పుడు మళ్ళీ దానికి సమాధానం చెప్తాను. అసలు ఈ లవ్ గురికి ఇంట్లో ఏమంటారు అంతవరకు చూడండి. కొవ్వు కరిగించేస్తాను గురువు అంటారు, గురువు అంటారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ లవ్ గురు పంచే జ్ఞానం? రాఘవ గారు ఏంటి ఆ గెటప్ ఏంటి, మీరు ఎంట్రీ ఏంటి? ఏంటో మనసు ఎప్పుడు ఈ గెటప్ లోనే తిరుగుతుంటుందండి, అర్థం చేసుకోకుండా అందరూ. మేమే తప్పర్థం పట్టామా? మీరు చాలా మంచోళ్ళండి. మంచోండి మేడం. ఫేస్ మాత్రం అమాయకంగా పెట్టుకుని మీరు చేసే పనులు అయ్యే బాబోయ్. కాదండి, ఒకసారి మీరు అమెరికా వెళ్ళినప్పుడు ఏదో జరిగిందంటే అది ఎప్పుడు అయిపోయాయి. ఇన్సిడెంట్ చెప్పండి, ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్. దీనికి నేను కాదు, ఇంకో గురువు ఎవరినో వచ్చి చెప్తాడు సార్. రాకేష్ గారు ఎక్కువ చెప్పేస్తాడు ఆయన. అమెరికాలో ఏం జరిగింది? షో అయిపోయాక 2 గంటలు ఎక్కడికి వెళ్ళారని? 2 గంటలు ఎక్కడికి వెళ్తామండి? పడుకోవడానికి వెళ్తాం. పెళ్లిరోడి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసినట్టు ఎవరికైనా కాదు, ఆయన లేడీస్ టాయిలెట్ లోకి ఇరుక్కుపోయారు. రాఘవ గారి చాలా ఉంటాయి. కారు దిగి వాళ్ళ అపార్ట్మెంట్ కింద వెళ్ళి లిఫ్ట్ దగ్గర కార్ కీ పట్టుకొని నొక్కుతున్నాడు, దాన్ని లిఫ్ట్ ఓపెన్ అవడానికి. ఒక రోజు ఏమనుకున్నాడు, ఇట్లా వేసుకున్నాడు, అది అనుకున్న మోహన్ రాజు శానిటైజర్ అది. ఇంద్ర చెప్పాం, రాఘవ్ గారు షాపింగ్ కి వెళ్ళి ఒకటి తీసుకొచ్చారు. భాస్కర్ గారు చెప్పండి. కాశ్మీర్ వెళ్ళి వాళ్ళ ఆవిడ కోసం 2 బాక్సులు యాపిల్ తీసుకొచ్చారు. వాళ్ళ ఆవిడ మామూలు తిట్టలేదు, ఈ యాపిల్స్ ఇక్కడే దొరికితే కదా, దీనికోసం కాశ్మీర్ ఎందుకు వెళ్ళావు అన్నదంట. ఒకసారి టాయిలెట్ లో ఫుల్ హాట్ వాటర్ పెట్టాడు. ఆల్మోస్ట్ యోగి సినిమాలో వేణుమాధవ్ గారి సీన్ ఉంటది కదా, బాత్ టబ్ లో పెట్టారా? మామూలుగా హాట్ వాటర్ పెట్టారు, అది నాగి అన్న ఆన్ చేసేసాడు హాట్ వాటర్ అని మొత్తం. వాష్రూమ్ కి వెళ్ళారు ఆయన. ఒక అతను పదే ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. ఓపిక్ గా సమాధానం చెప్పాడు. లాస్ట్ లో అతన్ని ఒరాయ్ అని అన్నాడు. వాడున్నాడు ఆల్రెడీ లైన్ లాగా. మేడం ఇంకొక చిన్నది, ఒకసారి ఇలాగే 2 ఎపిసోడ్లు జరిగినాయి. శ్రీదేవి నాకు బాబుకి మా అందరికి కారు లేదు కదా, సో రాఘవ గారు మీ కారులో వస్తామండి అన్నా. సరే అండి రండి ఎక్కడ అన్నాడు. నేను ఫ్రంట్ కూర్చున్నాను. సార్ నిద్ర రావట్లేదు కదా, ఓకే కదా అంటే, బల్లెటోళ్ళండి బాబు, ఎక్కడ నుంచో తీసుకొచ్చాను మా ఫ్యామిలీ మొత్తాన్ని 12 అవర్స్ నిద్రపోకుండా అన్నాడు. సరే వెళ్తా ఉన్నా మేము అందరం నిద్రపోయాం, గుద్దుకుండా పోయాం. మేము అందరం లేచి ఏం కాలేదు అరగా అన్నాడు.
ఏంటి సార్ అంటే, సార్ ఎప్పుడు జరగలేదు సార్, ఎందుకో నిద్ర వచ్చింది అన్నాడు. సార్ మరి నిద్ర వచ్చిన వాళ్ళు పక్కన ఆపుకొని కొంచెం మొహం కడుకోవచ్చు కదా అంటే మీరు నిద్రపోతున్నారు కదా మీకు డిస్టర్బెన్స్ ఏమని ఆపుకోలేదు సార్. ఇంకా ఫైనల్ గా ఏంటో ఒకసారి వైజాగ్ నుంచి వస్తున్నానండి. ఇది అల్టిమేట్. మా టీమ్ లో ఫన్ అని ఉంటాడు, వాడు నాన్ స్టాప్ గా ఎంటైర్ నైట్ అంతా డ్రైవ్ చేస్తాడు. నాకు డ్రైవింగ్ నేను చేస్తాను ఇవ్వు ఫన్ అంటే కూడా ఇప్పుడు మేము ఫాస్ట్ గా వచ్చేస్తున్నాం అండి. వచ్చేస్తుంటే దడియాలని పెద్ద గోతులో దించేసాడు. గోతులో దించేగానే లైట్లు ఫెయిల్ అయిపోయింది. మేము ఇంకా హైదరాబాద్ రావాలి, లారీలు హైవే ఏంటి పని, లైట్లు దెబ్బ తినేసాయి. నేనేమో మొబైల్ తీసుకుని రీఛార్జ్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి కదా. టార్చ్ కొట్టలేదు రోడ్డు మీద. మూడ్ ఆఫ్ అయిపోయానండి. పని ఎలాగంటే ఆడు ఏకంగా స్టీరింగ్ నుంచి బానెట్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపు అయిపోయి నేను కళ్ళజోడు తీసి ఇలా పెట్టి పని నేను బ్లాక్ కళ్ళజోడు పెట్టాను రా బాబు. ఈ తీగానే లైట్లు పని చేస్తున్నాయి. అప్పుడు అర్థమైంది, ఓ బ్లాక్ కళ్ళజోడు పెట్టాను, పని నల్ల కళ్ళజోడు పెట్టాను, లైట్లు ఉన్నాయన్నాడు. అప్పుడు ఆయన నన్ను చూసాడండి. అంతే మళ్ళీ వచ్చి వైజాగ్ లో పడతాను నేను. ఫనీ మీకు చెప్పలేదా లైట్ బానే ఉన్నాయని? అంటే నేనంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్. పని చేస్తానంటే నేను ఎక్కడ హర్ట్ అవుతాను చెప్పకుండా అతను భయం భయంగా నడుపుతున్నాడు అనమాట. అంతకుముందే ఫ్లడ్ లైట్లు వెలిగాయేమో ఈ లైట్లు అని అతను ఫీలింగ్. అవి ఎప్పుడు కొవ్వొత్తులాగా ఉంటాయి నా కార్ లైట్లు. ఇప్పుడు ఇది వరకు ప్రోమో అయ్యండి అబ్బా. రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, వ్యాలంటైన్స్ డే రోజు యాజ్ లవ్ గురు అండ్ మా అందరికి ఇంత మంచి మంచి మాటలు చెప్పినందుకు. అలాగే మీ పర్సనల్ లైఫ్ నుంచి మీరు కాకుండా మీతో అందరూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ ఇట్ వాస్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ సెగ్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రాఘవ్ గారు. కానీ మీరు థ్యాంక్స్ చెప్తే ఇంకొక విషయం గుర్తొచ్చిందండి. పీకితే బాగుంటుంది లేదు కానీ ఒకసారి ఒక ఇంటికి వెళ్ళండి, సాయంత్రం చీకటి పడిపోతుంది, గేట్ ఎంత ఎత్తుందండి. వాళ్ళ ఇంటికి రెంట్ ఇవ్వడం కోసం అని చెప్పి నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే వెనక్కి తిరిగి గేట్ ఎంత అన్ని ఆ గేడ ఎంత ఉందో నా చెయ్యి ఎంత ఉందో 2 చేతులు ఎంత వేసి దించేసి వెనక్కి తిరిగి చూస్తే ఎంత కుక్క ఉందండి అక్కడ. ఎవ్వరు లేరు. ఎంత కుక్క నిజంగానే ఎప్పుడు చూడలేదు జీవితంలో, అంత పెద్ద కుక్కనే. అది బ్రీతింగ్ తీసుకుంటుంటే నాకు తగులుతుంది ఫ్యాన్ లాగా. తలుపు ఏమో వేసాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మొత్తం నోరు డ్రై అయిపోయింది, కాళ్ళు ఏమో తేలిపోతున్నాయి. అది మాత్రం కూర్చుని అలా చూస్తుంది నన్నే. పక్కన ఒక మారుతి కారు ఉంది, నేను ఎక్కేద్దామన్నా నాకన్నా ముందే అదే ఎక్కేసేలాగా ఉంది. ఓనర్ గారు ఏమో పైన ఉంటారు, పైన ఎవరో కనిపించట్లేదు. అది ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వచ్చి కూర్చుని నాకుతుందండి. ఏమండి అంటున్నాను, సౌండ్ బయటికి వినబట్టలేదు. ఒక అరగంట తర్వాత ఇంట్లో నుంచి ఒక ఆవిడ వచ్చింది, 60 ఏళ్ళు ఆవిడ, గోడలు పట్టుకుని బయటకు వస్తుంది. ఎవరు అని వచ్చింది. ఈవిడ నన్ను కాపాడలేదని నాకు అర్థమైపోయింది. ఎవరు అంది. ఏమండి అంటున్నాను నేను. అదేమి అందో, నువ్వు కథలకు. ఆ తర్వాత మెల్లగా ఆవిడ వచ్చి, ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు ఇలాగే చెప్తారు. దానికి గట్టిగా అరిస్తే అది నన్ను ఆవిడని కూడా సంకలో వేసుకుని వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళాను తెలియదు. అంటే ఎవరికి ఇచ్చాను, పని మనిషికి ఇచ్చానో ఎవరికి ఇచ్చాను తెలియదు. ఇచ్చేసి మళ్ళీ దొలుకుంటా కిందకు వచ్చాను. ఏమంటే దాన్ని బయటికి రానివ్వకండి. ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముందు ఏమైనా ఉన్నాయో చూసుకుని వెళ్ళండి. తలుపులు మాత్రం వేయకండి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని స్కిట్లు చేయడానికి సీనియర్స్ వెళ్తూ ఉండేవాడిని. ఒకసారి కడపలో ప్రోగ్రామ్ వస్తే మంచిది వెళ్ళాక చాలా హుషారుగా ప్రాక్టీస్ చేసి అన్ని తీస్తే ప్రోగ్రామ్ ఎక్కడ చూస్తే శ్మశానంలో ఉందండి. ఇదేంట్రా బాబు ఇక్కడ స్కిట్లు ఎలా చేస్తాం అర్థం కాలేదండి. నిజంగా 2 సమాధులు బాగానే డెకరేట్ చేస్తున్నాయి. తాతగారు ఇద్దరు పోయారంట, మా అమ్మగారు. కరెక్ట్ గా 4 అయ్యాక పెద్ద గాలి వాన, ఆ టెంట్లు ఎగిరిపోయి. ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఆత్మలు స్కిట్లు నచ్చలేదేమో, ముందే చూస్తుంటాయి. సేవ్ అయిపోయారా బాబు, మనం స్కిట్లు చేయక్కర్లేదు అనుకున్నాం. లేదు అరుగు మీద లాంతర పెట్టాం, అక్కడ చేసేయండి అన్నాడు. రండి వెళ్ళిపోతున్నాం పిలిచి అక్కడే కూర్చుని పాపేమో 4 స్కిట్లు చేసాము. 2-3 నవ్వారు. చీకట్లో ఎవరు నవ్వారో ఎందుకు నవ్వారో తెలియలేదు. కానీ ప్రోగ్రామ్ అయితే మాత్రం చేసామండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్ యూ.